ఇది చాలా ఈజీ గేమ్. మనం చిన్నప్పుడు ఆడుకునేది రాముడు సీత గేమ్ ఆడుకునే వాళ్ళం గుర్తుందా? చిట్స్ వేసి సీత ఎవరో కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. సో బోత్ ద టీమ్స్ విల్ హ్యావ్ 1-1 ఛాన్స్. టీమ్ లోని చిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. విశ్వక్ గారు వచ్చి కనుక్కోవాలి సీత ఎవరు అని చెప్పి. సో ఈ టీమ్ లోని హీరోయిన్ గారు వచ్చి కనుక్కో. समझ में आया? राम सीता गेम खेलते हैं ना बचपन में. हिंदी थोड़ा थोड़ा आउट गोइंग. విశ్వ గారు మీరు ఇక్కడుండి గెస్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ అందరి దగ్గర చిట్స్ కనబడతాయి కాబట్టి. మీరు ఇక్కడ రావచ్చు, మీరు కావాలంటే ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. బ్రో ఓపెన్ చేయి. దగ్గరుందా? నువ్వు చెప్పు ఎవరు మీరు ఏదో క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్ అడుగుతున్నా, ఉందా అని అడుగుతున్నా డైరెక్ట్. కృష్ణ కెన్ ఐ హెల్ప్ యు? అస్సలు అయిందా? బాగైందా? ఆడ దగ్గర ఉంది. రాంగ్ ఆన్సర్ నా దగ్గర ఉంది. నీకు ఈత కొట్టిపోయడంలో తప్పేం లేదు నీకు. మళ్ళీ ఏమైనా పనిష్మెంట్ ఇస్తారంటే ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. మీకు కాదండి, ఓడిపోయింది ఆయన, పనిష్మెంట్ ఇవ్వాల్సింది మేము. నాకే పనిష్మెంట్, నేను వెళ్ళి కూర్చోవాలి. చిట్స్ ఓపెన్ చేస్తున్నారా? చూసుకున్నారా? చూసుకో. చిట్స్ ఓపెన్ చేయండి ఒక్కసారి. మనం చేసినాక చేయాలి, లేకపోతే ఆమెకి కాదు. एक एक आदमी ओपन करना. फर्स्ट मास्टर, नेक्स्ट सर, नेक्स्ट सर. ఓకే, ఇని మిని మైని మో. పంచాయతీ లేదని పంటలు వేస్తున్నారు. భాను మాస్టర్. కాదు రాంగ్. వండుతున్నట్టుంది. ఎవరు సీత ఎవరు? ఇదిగే నా లోపల దాచారు, అప్పుడన్నా గెస్ట్ చేయాల్సింది మనం. నన్ను సెకండ్ టైం ఓపెన్ చేయమని మంచి పని చేసారు మీరు, ఓవర్ యాక్టింగ్ చేసిన. ఇద్దరు ఆడారు, బట్ ఇద్దరికి పాయింట్ రాలేదు. బట్ దట్ వాస్ గుడ్ గేమ్. విశ్వక్ గారి గురించి ఏమన్నా చెప్పాలి అని అంటే, ఇన్ 1 word or 1 line, what would you tell? ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్. రామ్ గారి గురించి? ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ అగైన్. మీ గురించి? I want to be humble and not say anything. Thank you so much. Thanks for being on the show. Thank you. లైలా టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఇంకొక వ్యక్తి రాబోతున్నారు. ఆయన మనిషి ఎంత ఫిట్ గా ఉంటారో ఏ క్యారెక్టర్ లో అయినా అంతే ఫిట్ అయిపోతారు. సో లెట్ మీ వెల్కమ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. లైలా సినిమా గురించి మీ మాటల్లో. I'll tell you one thing. Laila is a film which is going to be very close to me and is going to change the way my career is at the moment, is going to shape up, because director Ram has made a wonderful film. If this film is going to be a success, there's only one reason. That is Vishwa Sena. సో మీరు ఈ టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు కూర్చుంటే చాలా హ్యాపీ మాట. ఎటు కూర్చుంటారు? ఇక్కడ కూర్చుంటారా? ఓకే. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్స్ టైం. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ రెండు అయిపోయినాయి కాబట్టి. హలో, మీ అమ్మమ్మ ఆస్తి మొత్తం నా దగ్గరే ఉంది. నీకెందుకు ఇచ్చింది అసలు? అది కూడా ఆమె ఎటు పోకుండా బంగారపు ముద్దల్లాగా చేసి పెట్టి తెలుసా? బంగారపు ముద్దలా? అవునా? సో అది తీసుకొస్తాను, వీళ్ళు గెలిచినప్పుడల్లా ఇస్తూ ఉండు. అప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు, అప్పుడు డిసైడ్ చేద్దు. సరే, ఎంతకీ ఆ బంగారపు ముద్దలు ఎన్ని ఎక్కడ ఉన్నాయి? సంచులు తీసుకుంటా త్వరగా. అటు వెళ్ళి నీటి వెళ్తే అక్కడే ఉన్నాయి, తీసుకురా. సో ఎవ్రీ ఎపిసోడ్ లో ఇలా వస్తాయి. సో ఎవరెవరు ఏ టాస్క్ అయితే గెలిచారో వాళ్ళకి అలాగా గోల్డ్ బ్యాగ్స్ ఇచ్చేయడమే. ఎవరి దగ్గర అయితే ఎక్కువ బ్యాగ్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్. 1 second, ఆల్రెడీ మా విష్ గెలిచాడు కాబట్టి ఒక బంగారు ముద్ద నా చేతులతో ప్రెజెంట్ చేసి. ఏది ఆ హెడ్సెట్ టాస్క్ లోనా? yes. ఓకే, డన్. బేబీ, లెట్స్ టేక్ ఇట్. Yeah, let's take it. So this is for you. Thank you. My gift. Thank you. Keep it alone, okay? Keep it alone ఏంటి? ఓకే, సో హెడ్సెట్ టాస్క్ లోని అన్ని కరెక్ట్ గా చెప్పారు కాబట్టి అశు, కంగ్రాచులేషన్స్. Thank you.
సో సెకండ్ రౌండ్ లోని రాముడు సీత గేమ్ ఆడాం కదా, అందులోని ఇద్దరు చెప్పలేకపోయారు. దానికి గాను నేను ఇప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తాను. ఆ పనిష్మెంట్ ఏ టీం అయితే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ అండ్ అగైన్ వాళ్ళకి గోల్డ్ బ్యాగ్ కూడా వస్తుంది. సరే నేను చేస్తాను. హలో నువ్వు కాదు, టీం అదే టీం టీమే మేమందరం చేస్తాం అబ్బా. వాళ్ళు అడిగావా? లీడర్ గా చేస్తారు. మా వైపు కూడా అందరూ ఏకాభిప్రాయం మీద ఒప్పుకుంటున్నాం. మేము కూడా పనిష్మెంట్ చేస్తాం. ఓకే డన్. కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ఇక్కడ నా దగ్గర కొన్ని లెమన్స్ ఉన్నాయి. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు జామకాయలు. నా దగ్గర ఒక జామకాయ కూడా ఉంది. నేను ఎలా అయితే తింటున్నానో, ఏ ఎక్స్ప్రెషన్ అయితే తింటున్నానో, మీరు కూడా ఆ నిమ్మకాయలు కోసుకోకుండా అలాగే తింటా ఉండాలి. నిమ్మకాయ ఎలా తింటారు బ్రో? మీరు అలా కొడకాలి. ఉన్న జామకాయ నువ్వు తినేస్తే మేమేం తింటాం? నిమ్మకాయలు తినాలి, నిమ్మకాయలు తినాలి. అందరూ నన్ను చూడాలి, నా ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి. నువ్వు ఎట్లా తింటే మేము అట్లా తినాలి కదా. అంతే సార్. నాకు దాన్ని రెడీ, లెట్స్ గో. ఆహా సూపర్ సూపర్ సూపర్. సార్ మీరు తినట్లేదని చీటింగ్ చేస్తున్నారు. నన్ను ఎలిమినేట్ చేసేయండి పర్లేదు, నేను తిని పెట్టినా నువ్వు నా బదులు తింటావా? ఇద్దరం హాఫ్ ఆఫ్ తిందాం. ఆ వేరే నిమ్మకాయ తీసుకో. ఓకే లెట్స్ గో వన్ మోర్. వావ్ వావ్ టూ. సార్ ఎక్స్ప్రెషన్ కి ఆయన చేసిన దానికి ఏమైనా మ్యాచింగ్ ఉందా? ఒక్క నిమిషం, ఒక్క బయట లేదు. ఈయన మేడం మీరైనా కొరిగారా? మీరు కొంచెం కొరిగారు సార్. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ. మీరేంటి సార్ మొత్తం నిమ్మకాయ? గుడ్ గుడ్ గుడ్. వీళ్ళ టీమ్ లో ఎంత మంది ఉన్నారు సార్? అవును మీరు అటు వెళ్ళే నేను నార్మల్ కూర్చున్నా కానీ వీళ్ళ టీమ్ లో ఎంత మంది సార్? 6 మెంబర్స్ సార్. అక్కడ ఎంత మంది ఉన్నారు సార్ ఇప్పుడు? 6 మెంబర్స్. మరి సరిపోయింది కదా సార్. ఇందాకే వచ్చారు పృథ్వీ గారు, తెలుసు కదా. మరి నిమ్మకాయ ఎందుకు ఇచ్చారు? నేను తింటుండే కదా, ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఓ ఇప్పుడు నాదే తప్పు అయితే. మరి విశ్వక్ గారి బదులు పవిత్ర తింటది పోయి. హలో నేనేం చేశా? మరి ఎందాక నుంచి బేబీ ఇను బేబీ తింటే కూడా ఒక కండిషన్, ఆయన కొరికి ఇచ్చాక నేను తింటా. One. English, please. After he bite, after that I'll eat. Bite what, ma? Bite, not bite. Here. సరే వన్ థింగ్, నేను నిమ్మకాయని బైట్ చేస్తాను, ఆయన నా బుగ్గల్ని బైట్ చేయాలి. ఇంత విషయం తెస్తే ఐల్ బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, ఆయన తింటేనే మేము తింటాం. ఇంకా ఆయన తినలేదు. ఆయన తిన్నారు. ఇప్పుడు మీ టీమ్ లో అందరు తిన్నారు. ఇట్స్ యువర్ టీమ్ టర్న్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో వండర్ఫుల్. అశ్విన్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కళ్ళు మిస్ అయినా టాస్క్ అందరూ ఓడిపోయినట్టే. నవ్వుతూ తినాలి. గలీజ్ గా వేరే వాళ్ళు కొరికేసింది తీసుకోరగా. ఏం లేదు కాయనం బ్రో. ఏంది బ్రో నువ్వు లేనిపోయినంతా పెడతావు? సార్ వీళ్ళకి కరెక్ట్ గా తింటున్నారు లేదో మీరే చూడాలి. రెడీ 3 2 1. ఈయన వల్ల టీం అంతా ఓడిపోతుంది. నిమ్మకాయ లోపల పెట్టుకోండి, తినేసి. తినా నేను. ఏది? ఏ ఓడిపోతాం, తినమ్మ తల్లి. ఆమెకి పొలిమేర చేసి నిమ్మకాయ ఎలా ఇయ్యాలి ఎక్స్ప్రెషన్? జాంకాయ తింటే నేను అలాగే ఇస్తా. ఏంటి స్మైలీయా? Want me to bite it?
Let's go. అదే ఇహ నిమ్మకాయ తోట ఏదో తేడాగా ఉందేంటి? గుడ్ వన్ గైస్, బోత్ ద టీమ్స్ సూపర్. ఏదైతే పనిష్మెంట్ చెప్పానో ఇద్దరు తీసుకున్నారు అండ్ ఇద్దరు అద్భుతంగా పనిష్మెంట్ ని ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ప్రామిస్డ్ ఇద్దరికి గోల్డ్ బ్యాగ్స్. ఎవరైతే నువ్వేం తీసుకుంటారో చెప్పలేదా మా ఎవరికి మీకు థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్ యూ, బట్ ఐ హావ్ మనసు ఆన్ హిమ్. ఇది మా అమ్మమ్మ ఆస్తా మీ అమ్మమ్మ ఆస్తా పని చేస్తున్నావు నువ్వు. విశ్వకి ఎవరు ఆస్తనేది ఇంపార్టెంట్ కాదు, పవిత్ర ఇచ్చిందనేది ఇంపార్టెంట్. ఇక్కడ పాగల్ పవిత్ర, అర్థమవుతుందా ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు గ్యారంటీగా తర్వాత దొరుకుతావు ఎప్పుడో ఒకప్పుడు. So before entering to the last round, let us have a last logical competition between both the teams. వైపు ఆల్రెడీ ఫిట్నెస్ ఫ్రీక్ పృథ్వీ గారు వస్తారు. పృథ్వీ గారికి ఆపోజిట్ గా మీ టీం నుంచి ఎవరు వస్తారు చెప్తే అప్పుడు ఛాలెంజ్ ఏంటో మా చెప్తా. సైడ్ నుంచి జిమ్ షార్క్ ఎవరు? ప్రణీత్ గారు. పృథ్వీ గారితో అది కూడా ఫిట్నెస్ లో ఛాలెంజ్ అంటే మరి నాకు కూడా ఇది చేయడమే. సార్ నిమ్మకాయ 2 మోకాలు మొదలు పెట్టి వద్దామని. ఇప్పుడు పుషప్ ఆర్డినరీ పుషప్ బోర్ కొట్టు దీని మీద ఏమైనా కూర్చోపెట్టి పుషప్ చేయాలి. ఇది ఒక్కటి పెట్టినా చేయలేడు, మీరు వెయిట్ దాకా పోతున్నారు. మీరు ఒక పుషప్ చేసే లోపు ఆయన 4 చేశారు, అంత ఫాస్ట్ గా చేశారు ఇంకో ఆయనే విన్ అవుతారు. ఆయన త్వరగా అయిపోయినా సరే ఎక్కువసేపు Try చేస్తారు. ఎక్కువ పుషప్స్ ఎవరు కొడతారో వాళ్ళు. రెడీ సార్? 3, 2, 1 గో. పర్లేదు, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్, యు కెన్ డు ఇట్. సూపర్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. సార్ అయిపోయింది సార్, ఆపేశారు. మీరు 60 ఆల్మోస్ట్ క్లోజ్ టు 60-61 చేశారు. మీరు 43 దగ్గర 45 దగ్గర మీరు అయిపోయారు అన్నమాట. ఏంటి సార్, వాట్స్ ద సీక్రెట్ బిట్వీన్ ద ఫిట్నెస్? అండ్ కీప్ యువర్ హార్ట్ యంగ్, యు విల్ బి యంగ్. అది నా మంత్రం. ఓకే సార్, ఫ్రమ్ టుడే ఐ విల్ ఆల్సో ట్రై ద సేమ్ థింగ్. లెట్ మీ ఈ గైస్, నా పుషప్స్ వేరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ లైక్ దిస్ విత్ సేమ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సుధీర్, నాకు ఎవరు పుషప్ చూసినా అంత కిక్ రావట్లేదు. ఆయన ఫస్ట్ నీ మీద కన్నా నన్ను కొడతారని బయటికి వెళ్ళిన తర్వాత. నువ్వు చెయ్యి, విష్ చేస్తాడు. నేను ఐ గేవ్ అప్. సార్ మీది టార్గెట్ 66. విష్ ఆ టార్గెట్ దాటితే మీకు ముద్దు పెడతా. ఎదవ తెలియదారులు చూపించుకే. పృథ్వీ గారు ప్లీజ్ ఒప్పించండి. విష్ గారు ప్లీజ్, దిస్ ఇస్ ద ఫ్యాన్స్ రిక్వెస్ట్ అండ్ ఐమ్ ద బిగ్ ఫ్యాన్. చేస్తే ఆ 66 ఏదో బీట్ చేస్తేనే చేయాలి. 66 అయితే నా వల్ల కాదు సార్. ట్రై అయితే చేద్దాం దా. రెడీ? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 51. 52 అండ్ మీరు 50. సూపర్. మాకు కళ్ళకి కనుల పండుగలాగా ఉంది ఇది. నిజంగా చాలా ఎనర్జెటిక్ గా, చాలా సూపర్ గా చేశారు. డెఫినెట్లీ మోటివేషన్ అంతా యా పృథ్వీ గారు. సార్.
వాళ్ళది ఆల్రెడీ మేము ప్రెడిక్ట్ చేసాము అబౌవ్ 50 ఆర్ అబౌవ్ 60 ఉండొచ్చు అని. మీ ఇద్దరిది మాకు పెద్ద సర్ప్రైజ్, మాకే కాదు ఇక్కడ చూసిన ఆడియన్స్ అందరికీ కూడా. సూపర్ అసలు సూపర్. థ్యాంక్ యూ విశ్వక్సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అంటే చాలా మంది చేయడానికి కానీ ఏదైనా ఆలోచిస్తారు, బట్ యు ఆర్ సో ఫ్రీ మైండెడ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూవీ ప్రమోషన్ మీరు వచ్చిన తర్వాత మాలో కలిసిపోయి మాలో ఒకళ్ళలాగా మాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రౌండ్ హార్టెడ్. ఆల్వేస్ స్టే లైక్